మావోయిస్టు పార్టీ సిద్ధాంతాలకు విసిగిపోయి మైథా ఆర్పీసీ మిలిషియా ఇన్ఛార్జి అయిన కూరం సంతు జనజీవన స్రవంతిలో కలిసిపోయారు. అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు రంపచోడవరం అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు జగదీష్ అడహల్లి ఎదుట లొంగిపోయారైన. ఛత్తీస్గఢ్ రాష్ట్రం సుక్క జిల్లా కుంట పోలీస్ స్టేషన్ పరిధి మైథా పంచాయతీ దుర్మ గ్రామస్తులకు చెందినటువంటి ఇతరు చాలా కాలంగా పోలీసులకు వ్యతిరేకంగా మావోయిస్టులు చేపట్టినటువంటి అనేక విధ్వంసకర చర్యల్లో పాల్గొన్నారు. ఇక ప్రస్తుతం కాలంలో అడవుల్లో మావోయిస్టుల ఉనికి తగ్గిపోవడంతో పాటుకు లొంగిపోయిన మావోయిస్టులకు ప్రభుత్వం అందిస్తున్న ప్రతిఫలాలు దృష్టిలో ఉంచుకొని పోలీసులు ఎదుట లొంగిపోయినట్లు అడిషనల్ ఎస్పీ తెలిపారు. ఇంకా అడవుల్లో జీవనం గడుపుతున్న మావోయిస్టులు పోలీసులు ఎదుట లొంగిపోతే ప్రభుత్వం నుంచి రావాల్సిన అన్ని ప్రతిఫలాలు అందజేస్తామని చింతూరు అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు జగదీష్ అడహల్లి తెలిపారు. ఈరోజు మనకి ఒక మిలిషియా ఇన్ఛార్జ్ సిపిఐ మావోయిస్ట్ పార్టీ అతను కురం సంతు సన్ ఆఫ్ ఉంగా ఇతను మన దగ్గర సరెండర్ అయిపోయారు. ఇతను ఏజ్ 25 years, బుద్ధిగివ కమ్యూనిటీ సుక్మా డిస్ట్రిక్ట్ నుంచి ఇతను ఉన్నారు. ఇతను గురించి చెప్పాలంటే ఇతను ఇయర్ 2021లో ఈ మాదివి ముయా మిలిషియా కమాండర్ అతని నుంచి మోటివేట్ అయిపోయి యాజ్ అ మిలిషియా ఇతను కూడా మైతా ఆర్పీసీకి చేరుకున్నాడు. అప్పుడు అది అయిపోయిన తర్వాత ఇతను 2023లో ఇతనికి మిలిషియా కమాండర్గా అపాయింట్ అయిపోయారు. సో ఇతను మేజర్గా కొన్ని ఇన్సిడెంట్లు కూడా పార్టిసిపేట్ చేశారు. ఒక టాటా మ్యాజిక్ వెహికల్ బర్న్ కూడా చేయడానికి హెల్ప్ చేశారు ఇన్ 2023 నవంబర్ ఏరియాలో. ఇలాగా ఇతను వెళ్ళిపోచ్చే ఏరియాలోనే ఐడి కూడా ప్లాన్ చేశారు. అండ్ ఈ ధర్మవరం సిఆర్పిఎఫ్ క్యాంప్ మీద ఏదైతే అటాక్ జరిగిందో, మావోయిస్ట్ ఏదైనా అటాక్ చేశారో ఆ మావోయిస్ట్ కూడా ఇతను నిజామాబాద్ జిల్లా